సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్లేదండి. అన్న క్యాంటీన్ వల్ల కొంచెం పేదవాళ్ళకి బాగుంది. కొంచెం పథకాలు కూడా టయానికి ఇచ్చేస్తే ప్రజల్లో అపనమ్మకం పోతుంది అనమాట. పథకాలు టయానికి ఇవ్వట్లేదు. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏమనిపిస్తుంది? అయ్యే పథకాలు అమలు చేస్తున్నారు అంటే ప్రజల్లో ఏమీ లేదు. ఇంకొక పథకం ఒకటి ఉంది, అది కూడా అమలు చేసేస్తే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. ఏ పథకం అమలు చేయాలనుకుంటున్నారు? మహిళలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా, నెలకి 15. దానివల్ల ఆడవాళ్ళందరూ వ్యతిరేకత ఉన్నారు ప్రభుత్వం మీద. అదొక్కటే. ఏం చేస్తారు? సో రేపు అన్నా క్యాంటీన్లు ఏంటంటే వెజ్ రైస్ వచ్చిన రోజున కంపల్సరీ క్వాంటిటీ తగ్గిస్తున్నారు. రైస్ ఓకే క్వాంటిటీ తగ్గిస్తున్నారు అనమాట. క్వాంటిటీ అది కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఉన్నారని చెప్పి క్వాంటిటీ కరెక్ట్గా ఇస్తున్నారు. చూద్దాం. రైస్ అనేది తగ్గించేస్తున్నారు లోపల వాళ్ళు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళకి ఏంటంటే క్వాంటిటీ ప్రకారం పెడతారు. మీరు అన్నారు కాబట్టి తీసుకెళ్దాం. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు అమరావతి జోలికి వెళ్తే ఓటేయరండి. ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగానే ఉంటారు. మావికని పెడతారంట ఆయన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి. ప్రభుత్వం అనేది ప్రజలు మరి ఒప్పుకోరు. కొంతమంది ఏదో అంటారు కానీ తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మట్టుకు ఒప్పుకోరు. మీ ఉద్దేశం అమరావతి వర్సెస్ మావికని దేనికి మీ ఓటు అంటే రాజధానిగా? ప్రస్తుతం ఇది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ మావికని చెప్పి ఆ నిధులు వేస్ట్ చేయడం దేనికండి? ఉన్నదాన్ని డెవలప్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని నిధులు ఇక్కడ డెవలప్ చేసేసింది అమరావతిలో. దాన్ని మళ్ళీ మూల పడేస్తే అవన్నీ కాంట్రాక్ట్లన్నీ వేస్ట్ అయిపోద్ది. అది ప్రజల ధనం అండి, దాన్ని దుర్వినియోగపరచకూడదు. ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి అంతే. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, తీసుకున్న దాన్ని మనకి దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం.